వెల్కమ్ బ్యాక్ రాజ్ టీవీ తెలుగు. రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబడతా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబడతానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. దెందులూరు మండలం సోమవారపాడు రూ. 74 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్, సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అంతకుముందు సోమవారపాడు ప్రధాన కూడలి వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెదవేగి మండలం గోపన్నపాలెం నుండి రామసింగవరం వరకు 3 కోట్లతో నిర్మించిన రహదారి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి మహేష్ ప్రారంభించారు. శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పరిధిలో సమస్యలను తాను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంటే దిందలూరు రోడ్లన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో దిందలూరు రోడ్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా వరకు వెంటబడి ఆ రోడ్లన్నీ కూడా బాగు చేసుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ కొన్ని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం, మీరు అప్రూవ్ చేయమని అడుగుతున్నారు. ఈవెన్ సిఆర్ఐఎఫ్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రోడ్లు పెడతామన్నారు. 100% పెట్టి అవి కూడా నిధులు తీసుకొని వచ్చి అవి రోడ్లు కూడా చేద్దామని ఆయనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు అంటేనే అభివృద్ధి. అందుకని ఇవాళ ఎక్కడ చూసినా కూడా హోల్ దిందలూరులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఆయనని అభినందించాలని అవసరం అంతేనే ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దిందలూరు ప్రజలకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.